స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని బహిష్కరించిన రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఎలాంటి కార్యాచరణ నిధులు కేటాయించకుండా ఫోటోలకు పోజులివ్వడానికి చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ తెలిపారు. ఈ మేరకు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం విధి విధానాలను తెలపడానికి వచ్చిన అధికారిని కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్లు ఎలాంటి నిధులు లేకుండా కార్యాచరణ లేకుండా ఫోటోలకు పోజులిచ్చే కార్యక్రమాన్ని ఎలా చేపట్టడం అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మంచిదే కానీ డివిజన్లో స్వచ్ఛధనం లేదని, కొద్ది రోజులుగా చెత్త సేకరణ చేసే ట్రాలీలు రిపేరు పేరిట రావడం లేదని, అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని డివిజన్ ప్రజలకు స్వచ్ఛధనం గురించి వివరిస్తూ తిరగాలని కార్పొరేషన్ కమిషనర్ను ప్రశ్నించారు. డివిజన్ సమస్యలపై తెలుపుదామని కమిషనర్కు ఫోన్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చేయరని ఆరోపించారు. కార్పొరేషన్లో చెత్త సేకరణకు సంబంధించిన వాహనాలు పనిచేయడం లేదని, డివిజన్లలో చెత్త సేకరణకు ట్రాలీలు రాక కంపు కొడుతున్నాయని, డివిజన్లో స్వచ్ఛధనం లేకుండా మహిళా గ్రూపులను అంగన్వాడీలను తీసుకొని ర్యాలీ చేపట్టడం మూలంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని, అందుకే ఫోటోలకు పోజులిచ్చే స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని తమ డివిజన్లో బహిష్కరిస్తున్నట్లు బొడ్డు రజిత వెల్లడించారు. వ్యవస్థ అక్కడే ఉన్నది, సరిగా చెత్త ట్రాలీలు వస్తలేవు. 9 ట్రాలీలు కార్పొరేషన్లో రిపేర్లో ఉన్నాయి అన్నారు. ఆ వచ్చేది కూడా డే బై డే వస్తాండ్రు. ఇది వర్షాకాలం, ప్రజలకు ఎంత ఇబ్బంది అయితే చెత్త ఎక్కడిదక్కడ ఉంటే అది ఇబ్బంది అవుతుంది. వాళ్ళు సరిగా తీసుకుపోతలేరు. ఇదే ఫాగింగ్ మిషన్లు వస్తలేవు, జెట్ మిషన్లు రిపేరు, కనీసం కాలువల పంట బ్లీచింగ్ చల్లింది లేదు. ఆ ప్రధాన కాలువ తీస్తాను అని అన్నారు, సగం వరకు తీసారు, సగం వదిలిపెట్టారు. అధికారులకు ఎంతమంది కనీసం కమిషనర్కు ఫోన్ చేసినా కూడా తన స్పందన లేదు, మాట్లాడడం లేదు. కాల్ అసలు ఏం జరుగుతుందో చెప్తలేరు. అది కాకుండా అసలు ఇంటింటికి వెళ్ళండి అని మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టండి, ర్యాలీలు చేయండి, ఇటు అంగన్వాడీ టీచర్లను కలుపుకొని పోండి అని చెప్తున్నారు. చెప్పుడు మంచి ఉద్దేశమే, కానీ దానికి నిధులేవి. డివిజన్లో పనులు చేయాలంటే మీకున్న సమస్యలు రాసుకపోతాం అంటున్నారు, మీ సమస్యలు చెప్పండి అంటున్నారు. దానికి సంబంధించిన అసలు నిధులే లేవు. దానికి సంబంధించిన కార్యక్రమం ముందు ఏ కార్యాచరణ లేదు. ఏదో పేపర్ మీద రాసిచ్చి ఫోటోలు దిగే మందం ప్రోగ్రాం చేసి చెయ్యరి అంటే ఇది మాకు ఇష్టం లేదు అట్లా చేసుడు. సూపర్వైజర్లను ఇప్పుడు ఉన్నది వర్షాకాలం, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. పాత సూపర్వైజర్లకైతే అవగాహన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మార్చిర్రు, కొత్త వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకి ఏరియాలో ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అవగాహన ఉండదు. మనం మళ్ళీ పోయి తిరిగి చెప్పాల్సి వస్తుంది. ఇట్లా ఎందుకు? ఎప్పటి నుంచో కార్పొరేషన్లో 10-20 ఏళ్ళ సంవత్సరాల నుంచి అధికారులు ఉంటారు, వాళ్ళకేమో బదిలీలు ఉండేవి. సరే ఎవరన్నా సూపర్వైజర్లు తప్పు చేస్తే వాళ్ళకి సంబంధించిన పనిష్మెంట్ ఇయ్యరు, వాళ్ళకి ఏదన్నా చెప్పండి. అంతేగాని అందరినీ మార్చి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టుడే ఏ ఒక వ్యవస్థ కూడా ఇక్కడ మంచిగా లేదు. కార్పొరేషన్ నుంచి నిధులు వస్తలేవు, పనులు జరుగుతలేవు. కాబట్టి మేము మా డివిజన్ నుంచి మేము ఈ ప్రోగ్రామ్ బహిష్కరిస్తున్నాం. ఫండ్ లేకుండా ఇది ఒక పక్కన చెత్త ట్రాలీ రిపేర్ చాలా రోజులు అవుతుంది. ఇళ్ళకి పోతే వాళ్ళు ఏం చేస్తారంటే మరి చెత్త గీడ గిన్ని రోజులు అవుతుంది అని చెప్పి అంటారు. అవునా కదా? చెత్త ట్రాలీ లేదు. ఇప్పుడు దాదాపుగా 9-10 ట్రాలీలు రిపేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళకి పోయి నువ్వు స్వచ్ఛదనం చేయమనంటే వాళ్ళు ఎడ చేస్తారు, ఎట్లా ఇస్తారు, వాళ్ళు అలాంటి తిడతారు. ట్రాలీ అత్తలేదు. వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు డివిజన్ ఎక్కడ బ్లీచింగ్ లేదు, ఫాగింగ్ మిషన్ లేదు, జెట్ మిషన్ రిపేర్ ఉంటది, వర్కర్స్ ట్రాలీలు రిపేర్ ఉంటాయి, ట్రాక్టర్ సరిగా రాదు. ఈ స్వచ్ఛదానం ఎక్కడిది, పచ్చదానం ఎక్కడిది? మా అంటే ఇల్లు తిరిగి వీళ్ళ ఆర్పీలను ఇబ్బంది పెట్టుడు ఎందుకు, సంఘాలతో మీటింగులు పెట్టుడు ఎందుకు, ఈ అంగన్వాడీ టీచర్లు వచ్చి వాళ్ళు తిరుగుడు ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏమన్నా ఉన్నదా? ఫోటోలు దిగి పోజులు వేయడానికి, ఫోటోలు బయటికి పంపుకోవడానికి అయితే అవసరం లేదు. మాకు అది కూడా అవసరం లేదు. ఫోటో దిగి పేపర్లు వచ్చినంత మాత్రాన ఏం జరగదు. కనీసం డివిజన్లో ఎలాంటి పనులు లేకుండా, మూమెంట్ లేకుండా, ఎక్కడి వ్యవస్థ అక్కడే ఇంత అధ్వానంగా ఉంటే ఇది ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకు? గవర్నమెంట్ ప్రోగ్రాం కదా ఇది, ముందే వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా. మరి చెట్లవి